హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోహిత్ క్రియేషన్స్. ఈరోజు మనం జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో శాండ్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటంలో మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి శాండ్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా మీకు అందరికీ తెలిసిన విధంగానే హెచ్హెచ్ పోర్టల్ డేటా పుల్ చేయడానికి ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే శాండ్ బుకింగ్ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీనిలో జనరల్ కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. దీనిలో మొబైల్ నెంబర్, ఆల్రెడీ మొబైల్ నెంబర్, నేము, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ అడ్రస్ ఇచ్చి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ నౌ క్లిక్ చేయాలి. రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే పోర్టల్ రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ వచ్చి వెంటనే మనకి టెక్నికల్ సపోర్ట్ పీపుల్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. అక్కడ ఉన్న కింద క్లోజ్ బటన్ క్లిక్ చేయగానే అవి క్లోజ్ అయిపోయి మనకి శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ లాగిన్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్, శాండ్ బుకింగ్ దగ్గర డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ అందులో శాండ్ బుక్డ్, వెహికల్ అలాటెడ్, శాండ్ డిస్పాచ్డ్, శాండ్ డెలివర్డ్. అంటే ఇవి మనం శాండ్ బుక్ చేసిన తర్వాత శాండ్ డెలివరీ స్టేటస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ శాండ్ బుకింగ్ ఆప్షన్తో పాటు మై బుకింగ్స్, చలాన్ పేమెంట్ స్టేటస్ కూడా ఉన్నాయి. ఈ శాండ్ బుకింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్, బుక్ శాండ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం యాడ్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇది దేనికోసం అంటే మనం శాండ్ బుకింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం బుక్ చేస్తున్నామా, లేదంటే బల్క్ కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్స్, లేదంటే ఇంకా పెద్దది అంటే 2000 SFT కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బల్క్ కన్స్ట్రక్షన్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఆప్షన్ ఉంది కదా, ఇది దేనికి అంటే మనకి ఇప్పుడు శాండ్ ఎక్కడికి డిస్పాచ్ అవ్వాలి, ఎక్కడికి డెలివరీ అవ్వాలి అనే దానికోసం సెర్చ్ అడ్రస్ దగ్గర మన కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ అడ్రస్, కరెక్ట్ అడ్రస్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే కింద ఉన్న శాటిలైట్ డిస్ప్లే దగ్గర ఈ విధంగా మనం మ్యాప్ అనేది క్లిక్ చేసుకొని మన ప్రాజెక్ట్ అడ్రస్ కరెక్ట్గా చెక్ చేసుకుంటే కిందన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ చూపిస్తుంది. ఈ హౌస్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని కరెక్ట్గా డ్రాగ్ చేసి మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్, అదే ప్రాజెక్ట్ అంటున్నాం కదా, దాని దగ్గర పిన్ చేస్తే కరెక్ట్గా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత పక్కన మనకి డిస్ప్లే అవుతున్నట్టుగా ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ అది ఏ కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్కి మ్యాక్సిమం బుక్ చేస్తాం కాబట్టి న్యూ కన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సో నేను 800 SFT పెట్టుకున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ అర్బన్, రూరల్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత మండలం దగ్గర కూడా నాకు జిల్లాల పేర్లు డిస్ప్లే అయ్యాయి. తర్వాత మాది అర్బన్ కాబట్టి వార్డ్ నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తే వార్డ్ నెంబర్స్ కంప్లీట్గా కనిపించలేదు. అప్పుడు మనం పేజ్ని మినిమైజ్ చేసుకోవాలి. మీ అందరికి తెలుసు కదా, పేజ్ మినిమైజ్ చేసుకోవడం Ctrl- యూజ్ చేస్తే పేజ్ మినిమైజ్ అవుతుంది. సో వార్డ్ నెంబర్స్ అప్పుడు కరెక్ట్గా క్లియర్గా నాకు కనిపించాయి. వార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. ల్యాండ్ మార్క్ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆర్డర్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. కన్స్ట్రక్షన్ ఆర్డర్ నెంబర్ అనేది ఏంటనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. బట్ ప్లాన్ నెంబర్ కానీ, వాళ్ళకి ఆల్రెడీ అసెస్మెంట్ నెంబర్ ఉంటే అసెస్మెంట్ నెంబర్ కానీ, డోర్ నెంబర్ కానీ ఏది ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుంది.
కాకపోతే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ ఆప్షన్ రాదు, రెడ్ కలర్ ఎక్స్లమేటర్ సింబల్తో ఉండిపోతుంది. బట్ నో ప్రాబ్లం, మీరు ఏదైనా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫోటో అడుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఫోటో మనం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్కి అయితే మనం శాండ్ ఆర్డర్ చేస్తున్నామో ఆ సైట్ తాలూకు ఫోటో ఇక్కడ నేను ఫోటో అండ్ ఆర్డర్ నెంబర్ లేకుండా సేవ్ చేయడానికి ట్రై చేస్తే తీసుకోలేదు. సో ఆర్డర్ నెంబర్ అండ్ ఫోటో ఈజ్ కంపల్సరీ. ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ ఆర్డర్ నెంబర్ దగ్గర అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత బిల్డింగ్ ఫోటో ఎంటర్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది పేజ్. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఆర్డర్ శాండ్ అనే పేజ్ దగ్గరికి డిస్ప్లే వచ్చింది. ఆర్డర్ శాండ్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంది. అంటే మనం ముందుగానే ప్రాజెక్ట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం 2-3 ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ ప్రాజెక్ట్కి అయితే శాండ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ ఇసుక సరఫరా పాయింట్ జిల్లాని ఎంచుకోండి. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే మన ప్రాజెక్ట్ ఉన్న డిస్ట్రిక్ట్ కాదు, మనం శాండ్ ఎక్కడి నుంచి అయితే అంటే ఏ జిల్లా నుంచి అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నామో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను విశాఖపట్నం జిల్లాలో నా ప్రాజెక్ట్ ఉంది. నేను ఇప్పుడు నియర్ బై డిస్ట్రిక్ట్ లైక్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కాకినాడ, విజయనగరం, పార్తీపురం మన్యం ఇలా ఏ జిల్లాల నుంచి అయినా సరే నేను ఇసుక ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అబౌవ్ 200 కిలోమీటర్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా మనకి శాండ్ డెలివరీ కాదు. సో నేను ఆల్రెడీ విశాఖపట్నం ఇక్కడ నేను ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను కాబట్టి విశాఖపట్నంలో స్టాక్ పాయింట్స్ అవైలబిలిటీగా లేవు. విజయనగరం సెలెక్ట్ చేసుకొని గెట్ శాండ్ సేల్ పాయింట్ అని క్లిక్ చేయగానే మనకి కిందన ఏ రోజు అయితే శాండ్ అవైలబుల్గా ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే సాటర్డే రోజు శాండ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది, మండే రోజు అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఎన్ని టన్స్ ఇసుక అవైలబుల్ అన్నది పైన మనకి రెడ్ కలర్లో చిన్నది కనిపిస్తుంది కదా, 235, 400, 470 లైక్ దట్, అది కూడా మనకి అవైలబిలిటీ. ఒకసారి జనరల్గా నేను వేరే జిల్లా సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది, బట్ పైన ఏమో 0 అని వచ్చింది. సో అక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నాట్ అవైలబుల్ అని వచ్చి శాండ్ నాట్ అవైలబుల్ అని ఆప్షన్ వచ్చేసేది. సో ఇక్కడ మనకి పైన 0 కాకుండా గ్రీన్ కలర్లో ఆ రోజు గ్రీన్ కలర్లో ఉండి పైన మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్గా ఉంటేనే మనకి శాండ్ బుక్ అవుతుంది. సో ఇప్పుడు అవైలబుల్ అని క్లిక్ చేయగానే తర్వాత ఇక్కడ మనకి కిందన సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ విజయనగరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు బొబ్బిలి స్టాక్ యార్డ్ ఆప్షన్ చూపించింది. కింద ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ డీటెయిల్స్ అంటే మనం నేను బొబ్బిలి పార్తీపురం సెలెక్ట్ చేశాను కాబట్టి అక్కడి నుంచి నా ప్రాజెక్ట్ డీటెయిల్స్కి ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ చూపిస్తుంది. అలాగే ఎంత డ్యూరేషన్ మనకి ఇసుక డెలివరీ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టెప్ 3లో వెహికల్ అండ్ క్వాంటిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వెహికల్, ఓన్ వెహికల్. డిఫాల్ట్గా నేను డిపార్ట్మెంట్ వెహికల్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి, 6 టైరా 10 టైరా అని. దాని తర్వాత మనకి శాండ్ ఎంత క్వాంటిటీ కావాలి, 10 tons, 10 metric tons, 12 metric tons అని. నేను 12 metric tons సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత గెట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది దానిపైన క్లిక్ చేస్తే టోటల్గా కాస్ట్ ఆఫ్ శాండ్ అనేది 0 ఉంది. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ మెట్రిక్ టన్కి 461 రూపీస్ ఉంది. 12 metric tonsకి 5538 ఛార్జ్ చేశారు. స్టాచ్యురీ లీవీస్ అని చెప్పేసి పర్ మెట్రిక్ టన్ 8 రూపీస్ ఛార్జ్ చేసి టోటల్గా 1056. సో జిఎస్డబ్ల్యూ సర్వీస్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని టోటల్గా జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీతో కలుపుకొని టోటల్గా 6 టైర్ వెహికల్కి 12 metric tonsకి 17,044 రూపీస్ ఛార్జ్ పడింది. ఇది స్టాక్ పాయింట్ బట్టి చేంజ్ అయిపోతుంది, చూసుకోగలరు. అవన్నీ ఓకే అనుకుంటే మనం కస్టమర్కి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని పే నేమ్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 చూపిస్తుంది, పేయూ అండ్ ఎస్బీఐ. పేయూ వాళ్ళు ఛార్జ్ చేసే డీటెయిల్స్ అండ్ ఎస్బీఐ వాళ్ళు ఛార్జ్ చేసే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి పేయూ కానీ ఎస్బీఐ కానీ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్కి, ఈపీఐకి నిల్ ఛార్జెస్, రిమైనింగ్ అన్నిటికి కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి, చూసుకోవాలి. పేయూ పేమెంట్ ఇంటర్ఫేస్ అంతా
యూజర్ ఫ్రెండ్లీగా లేదు. సో అందుకని నేను ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేశాను. ఇది మీకు డెమో చూపించడానికి అని చెప్పేసి లాస్ట్లో పేమెంట్ క్యాన్సిల్ చేశాను. బట్ యూపీఐ త్రూ నేను ఆల్రెడీ శాండ్ బుక్ చేశాను, పర్ఫెక్ట్గా బుక్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ట్రై టు యూజ్ యూపీఐ అండ్ క్యూఆర్ ఓన్లీ. డెబిట్ కార్డ్ త్రూ చేసినప్పుడు నాకు 3 times సక్సెస్ కాలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యాయి. యూపీఐ త్రూ బుక్ చేసినప్పుడు మాత్రం సక్సెస్ అయింది. సో ఇది మన జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ ఉపయోగించి శాండ్ బుక్ చేసే ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.